హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ యొక్క కౌన్సిలింగ్ గురించి చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పటికీ అన్ని కౌన్సిలింగ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి, కొన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయిపోయాయి, కాలేజెస్ కూడా వెళ్తున్నారు స్టూడెంట్స్. ఓన్లీ ఫార్మసీ, ఫార్మ్ డి గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళే చాలా వరకు సఫర్ అవుతున్నారు, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. ఇక్కడ కౌన్సిలింగ్కి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్, అలాగే ఎంపీసీకి సంబంధించి 4th రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుందా, వీటికి సంబంధించి డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కౌన్సిలింగ్కి సంబంధించి గైడెన్స్ కావాలనుకుంటే, సో మీరు ఒకసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందనంటే కంటిన్యూస్గా 1 వీక్ ఆర్ 2 డేస్లో 2 రౌండ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీరు సీట్ లాస్ అవ్వడమో, సీట్ రాకపోవడమో, నార్మల్ కాలేజెస్ రావడమో ఇలా జరుగుతుంది. సో ఆ మిస్టేక్స్ మీకు ఏమైనా కౌన్సిలింగ్ గురించి కంప్లీట్గా ఐడియా లేదు, అలాగే కాలేజ్కి సంబంధించి ఐడియా లేదనుకుంటే పెయిడ్ గైడెన్స్లో జాయిన్ కండి. డిస్క్రిప్షన్లో పెయిడ్ గైడెన్స్కి సంబంధించి వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి కౌన్సిలింగ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది 2024కి సంబంధించి. సో ఈ వెబ్సైట్లో 2 డేస్లో లేదా 20 లోపు కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని మ్యాక్సిమం నవంబర్ 25th లోపే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎంపీసీకి సంబంధించి 4th రౌండ్ కౌన్సిలింగ్ గురించి ఒక కేసు ఉండే కోర్టులో. సో 4th రౌండ్ కండక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో అందువల్ల మనకి బైపీసీ వాళ్ళకి సపరేట్గా వెబ్సైట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో ఎంపీసీతో సంబంధం లేకుండా బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత ఒకవేళ ఎంపీసీకి సంబంధించి 4th రౌండ్ కౌన్సిలింగ్ ఏమైనా ఉంటే ఆ 4th రౌండ్ తర్వాత 2nd రౌండ్ అంటే బైపీసీకి సంబంధించి 2nd రౌండ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే ఎంపీసీ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఆ తర్వాత బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఏది ఏమైనా నవంబర్ 20 వరకు కంప్లీట్గా ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఎంపీసీకి 4th రౌండ్ తర్వాత ఉంటుందా లేదా 4th రౌండ్ కంటే ముందే ఉంటుందా అనేది అప్డేట్ వస్తుంది. రాగానే వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.